హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది సొంత రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్ చేయాలని చాలామంది ఆశిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఇదొక సువర్ణ అవకాశం అనే చెప్పవచ్చు. తక్కువ కాంపిటీషన్తో ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్ కొడితే లైఫ్ సెట్ అయిపోయినట్టే. మన సొంత రాష్ట్రంలోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ అలాగే పోస్టింగ్ కూడా మన హైదరాబాద్లోనే ఉంటుంది. ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు, అనుభవం ఇవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ మీరు అప్లై చేసుకోండి. అ- అన్నీ మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక ఆలస్యం చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, మనకు మనందరికీ ఎంతగానో యూజ్ అయ్యే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు అయితే రావడం జరిగింది. దీంట్లో 13 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ 2, జనరల్ 5. ఈ ఉద్యోగాలన్నిటికీ పే లెవెల్ 2 ప్రకారం 19,900 నుండి 63,200 వరకు అయితే అన్ని అలవెన్స్ కలుపుకొని రావడం జరుగుతుంది. ఈ పోస్టులకి ఏజ్ అనేది 18 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల వరకు వయసున్న వారందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలని అస్సలు మిస్ చేయొద్దు. ఈ నోటిఫికేషన్ వచ్చింది ఎక్కడి నుండి అని చూసుకుంటే మన సొంత రాష్ట్రమైన తెలంగాణలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుండి అయితే ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మనకు హైదరాబాద్లో గచ్చిబౌలిలో అయితే ఉందన్నమాట. ఈ యొక్క జాబ్కి తెలంగాణ వాళ్ళే కాకుండా ఆల్ ఇండియా ఓర్ ఇండియన్ సిటిజన్ అయి ఉండి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎక్కడి నుండి అయినా అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో అయితే భర్తీ చేయనున్నారు. అంటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి ఉద్యోగాలను అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక మనం ఈ జాబ్కి ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అంటే సెప్టెంబర్ 25 నుంచి అప్లై లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. అక్టోబర్ 24వ తేదీ సాయంత్రం 5:30 వరకు అయితే టైం ఉందండి. అప్లై అయితే ఆన్లైన్లోనే చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే పే చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు 4 ఉన్నాయి. దీనికి కూడా పే లెవెల్ 4 ప్రకారం 25,500 నుండి 81,100 రూపాయల వరకు శాలరీ అనేది అయితే వస్తుంది. దీనికి కూడా 18 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల వయసు ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా 10 ఉన్నాయి. పే లెవెల్ 4 ప్రకారం 25,500 నుండి 81,100 వరకు జీతం అయితే వస్తుంది. ఇది కూడా సేమ్ 18 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల వయసు ఉన్న వారందరూ కూడా ఎలిజిబులే అన్నమాట. అలాగే ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగాలు కూడా పే లెవెల్ 1 ప్రకారం 18,000 నుండి 56,900 వరకు జీతం అయితే తీసుకోవచ్చు. దీంట్లో 5 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనికి కూడా 32 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. లైబ్రరీ అటెండెంట్ పోస్టులు, ఈ పోస్టులను అయితే స్కిప్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే లైబ్రరీకి దానికి సంబంధించిన సర్టిఫికెట్ అయితే అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అని 2 ఉద్యోగాలు అయితే మనకు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రమే ఈ 2 ఉద్యోగాలు అయితే కేటాయించడం జరిగింది. ఈ ఉద్యోగాలకి 18 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల వయసు గల ఉన్నవారందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి పే లెవెల్ 2 ప్రకారం 19,900 నుండి 63,200 వరకు
జీతం అయితే ఇవ్వనున్నారు. ఫ్రెండ్స్, ఇక మనం క్లియర్గా క్వాలిఫికేషన్స్ అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇవన్నీ పోస్టులలో మనందరికీ ఎక్కువగా ఉపయోగపడే పోస్టే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్. ఈ జాబ్కి బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, ఆ డిగ్రీలో పాస్ అయి ఉంటే సరిపోయిద్ది. ఇంగ్లీష్ టైపింగ్ 35 వర్డ్స్ పర్ మినిట్లో టైప్ చేసి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. అలాగే ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగానికి ఇంటర్ సైన్స్ విభాగంలో పాస్ అయితే అయి ఉంటే చాలు. ఈ ఉద్యోగానికి కూడా ఎలాంటి అనుభవం అయితే అవసరం లేదు. మిగతా అన్ని జాబ్స్కి ఎక్స్పీరియన్స్ అడిగారు కావున వాటిపైన ఎక్కువ ఫోకస్ అయితే చేయట్లేదు. అఫీషియల్ వెబ్సైట్లో మొత్తం డీటెయిల్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఇంకొక అద్భుతమైన శాలరీ ఇచ్చే ఉద్యోగం ఒకటైతే ఉంది. అదే దీనికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో అది ఏంటంటే అసిస్టెంట్ రిజిస్టర్ అంటే మనకు ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి కూడా 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు గల వారందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. గ్రూప్ ఏ పోస్టులు కావున పే లెవెల్ 10 ప్రకారం 56,000 నుంచి 1,77,500 వరకు అయితే శాలరీ అయితే తీసుకోవచ్చు. అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టుకు క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ ద మార్క్స్ ఉంటే సరిపోతుంది. మనకు ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, ఎంటెక్ కానీ, పీజీ చేసి ఉన్నట్లయితే 50% మార్కులతో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై అయితే ఈ పోస్ట్కి చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులని అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు అయితే యాక్చువల్గా ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ వాళ్ళకి 500 రూపాయలు, ఆల్ అదర్ కేటగిరీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 1000 రూపీస్గా అయితే ఉంది. ఈ అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, ఏం చదవాలి అని మొత్తం డీటెయిల్స్ అయితే ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మొత్తం క్లియర్గా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అప్పుడే మీకు అర్థమవుతుందన్నమాట. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీంట్లో జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. పేపర్ 2లో డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఉంటుంది. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి జనరల్ ఇంగ్లీష్, ఎస్సే, ప్రేజెస్, లెటర్ రైటింగ్ అండ్ అప్లైడ్ ఇంగ్లీష్, గ్రామర్, దీనిపైన స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్లో ఇంగ్లీష్ వర్డ్స్ అయితే టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ జాబ్స్కి ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఏమీ ఉండదు. సో మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సొంత రాష్ట్రాల్లో ఎగ్జామ్ మరియు ఇక్కడే పోస్టింగ్ ఇస్తారు కాబట్టి ఎవరు ఈ జాబ్స్ని అయితే మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదవండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.